కథ అమ్మ. రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. పఠనం గౌరీమణి. అమ్మ. అమ్మా, ఎలా ఉన్నావ్? నా పలకరింపు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. ఫోన్లో మాట్లాడాలంటే ఎక్కువసేపు మాట్లాడలేం. అంతేకాదు, ఫోను సంభాషణలో డిస్కనెక్షన్ ఎక్కువుంటుంది. మాటకు మాటకు మధ్యలో బ్రేకొస్తే నేను చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పలేను. ఈ ఉత్తరం పూర్తిగా చదవమని నిన్ను అభ్యర్థిస్తున్నాను. నేనడగక్కర్లేదు, నీవు తప్పకుండా చదువుతావు. ఎందుకంటే కన్నప్రేగు అలాంటిది. ఇంకా అనాథ పిల్లలంటావా, సమాజంలో ఏదీ మనకు పూర్తిగా లభించదు. ఆఖరికి దేవుడు కూడా పూర్తిగా న్యాయంగా ఉండడేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొందర్ని మంచిగా, కొందర్ని ఇలా అనాథలుగా సృష్టిస్తాడు గాబట్టి. అసలు విషయానికొస్తాను. నాకు కొడుకు పుట్టాడు. అది నీక్కూడా తెలుసు. ఆకాష్ పుట్టినప్పుడు నిన్ను మొక్కుబడిగా పిలిచాను. నీవు ఆనందంగానే వచ్చావు. కాని విరజకు పురిటి స్నానం కాగానే నీకు మన ఊరికి టికెట్ కొని ఇచ్చేశాను. ఆ వారం రోజులు నీ కళ్ళలో కనబడిన మెరుపు, ఆ టికెట్ చూసి నీవు బాధపడ్డం నేను చూశాను. కాని నేను కరగలేదు. ఎందుకంటే నీమీద నాకు చాలా కోపం ఉంది. అది కూడా నీకు తెలుసు. నాన్నగారు చనిపోతూ ఇల్లు, పొలం నీ పేరున పెట్టారు. నాన్నగారికి పెన్షన్ లాంటివేవీ లేవు. నీకు ఇంటి అద్దెలు, పొలం మీద ఆదాయమే జీవనోపాధి. ఆ రెండూ అమ్మేసి నాకు డబ్బిచ్చేస్తే నిన్ను నేను పోషిస్తాను అని చెప్పాను. ఎంత బ్రతిమాలినా నీవు వినలేదు. బహుశా నా మీద నమ్మకం లేదేమో. నమ్మకాలు కాలానుగుణంగా మారిపోతాయి. అది కూడా నువ్వే చెప్పావు. నమ్మకానికి ప్రమాణం ఏముంది? పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ప్రమాణం నీరుగారుతూ ఉంటుంది అని అన్నావు. నీది దూరదృష్టి ఏమోగాని నాకు నీమీద చాలా కోపం వచ్చింది. అది ఇప్పటివరకు పోలేదు. ఆకాష్ పుట్టినప్పుడు వాడు ప్రీమెచ్యూర్ బేబీ కాబట్టి హాస్పిటల్లో ఇంక్యుబేటర్లో ఉంచారు. నేను ఎన్నో తిప్పలు పడ్డాను. నేను కూడా ప్రీమెచ్యూర్ బేబీ అని 8వ నెలలోనే పుట్టానని నీవు చాలాసార్లు చెప్పావు. పైగా చిన్నగా పుట్టి పెద్దగా ఎదిగేవారు చాలా తెలివైనవారవుతారని నీవు ఎంతో మురిసిపోయేదానివి. నిజంగానే నేను తెలివైనవాడిని అని అనేదానివి. చదువులో మాత్రం అది నిజమైంది. ఆకాష్ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చేసరికి చాలా డబ్బులు ఖర్చయ్యాయి. అప్పుడు కూడా ఆస్తులు అమ్మమని నేనంటే నువ్వు ఒప్పుకోలేదు. అలాగే నాకు 4, 5 సార్లు అవసరాలు వచ్చి, అదే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు, కారు కొనుక్కున్నప్పుడు ఇలా ఎన్నోసార్లు నేను డబ్బులడిగాను. అయినా నాకివ్వలేదు. యాక్సిడెంట్‌కి ఇన్సూరెన్స్ కవర్ అయింది కదా! ఇంటికి, కారుకి బ్యాంకు వాళ్ళు లోనిచ్చారు కదా! అంటూ తప్పించుకున్నావు. ఆకాష్ పుట్టినప్పుడు కొంత పొలమైనా ఆకాష్‌కు రాసిస్తావని ఊహించాను. మనవడిపై అంతులేని ప్రేమ ఉంది నీకు. కానీ ఆస్తి ఇచ్చేంత ఔదార్యం లేదు. అందుకే ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను నిన్ను కలవలేదు. ఈ ఆస్తిని చెల్లాయి రోహిణికి ఇచ్చేస్తావా అని అంటే, ఇదంతా నీకే అన్నావు. కానీ నాలో ఒక అనుమానం ఉంది. మధ్యలో నీ మనసు మారి ఆస్తి రోహిణికి ఇచ్చేస్తావని. ఆకాష్ మొదటిసారి అమ్మా అని పిలిచినప్పుడు, నాన్న అని పిలిచినప్పుడు ఎంతో మురిసిపోయాను. వాడికి ఎన్నో మాటలు నేర్పించాను. కానీ నానమ్మ అన్న పదం నేర్పించలేదు. కానీ పక్కింటి అబ్బాయి వాళ్ళ నానమ్మను నానమ్మ అని పిలుస్తూ ఉంటే మన ఆకాష్ ఆ మాట వాడే నేర్చేసుకున్నాడు. నీవు నా దగ్గరుంటే ఆ పిలుపుకి ఎంతో మురిసిపోయేదానివి. అంతేకాదు, ఆకాష్ కూర్చున్నప్పుడు కుడుములు, బోర్లా పడినప్పుడు బూరెలు, పాకుతున్నప్పుడు పోకుండలు, గడప దాటుతున్నప్పుడు గారెలు, అడుగులు వేస్తున్నప్పుడు అరిసెలు వండి పెట్టేదానివి. అవేమీ మేము ఆకాష్కి చేయలేదు. మొక్కుబడిగా అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేశాం. ఎందుకంటే విరజ అంత ఆరోగ్యవంతురాలు కాదు. దాంతో చాలా పనులు నేనే చేయాల్సి వచ్చేవి. చిన్నప్పుడు నలుగు పెట్టడం, కళ్ళలోకి నీళ్లు వెళ్లకుండా తలస్నానం చేయించడం, సాంబ్రాణి పొగ వెయ్యడం, ఇవన్నీ నేనే చేశాను. పాకుతున్నప్పుడు ఇల్లు శుభ్రం చేయడానికి చాలా కష్టపడ్డాను. నేలమీద ఉన్న ప్రతి చిన్న మొక్క నోట్లో పెట్టేసుకునేవాడు. దాంతో వాంతులయ్యేవి. హాస్పిటల్లో చేర్చవలసి వచ్చేది. అస్తమాను బొమ్మలను అడగడం, ఇవ్వడం, నడవడం, పరిగెత్తుతూ ఉంటే పట్టుకోవడం, పడిపోతే మరలా హాస్పిటల్కి వెళ్లడం. మధ్య మధ్యలో ఇలాంటివేగాక ఒక్కోసారి అమ్మవారు స్మాల్ ఫాక్స్ లాంటివి పోయడం జరిగాయి. అమ్మవారు పోస్తే ఎంత కష్టమో నీకు తెలుసు.
ఆకాష్‌కు అస్తమాను నాపీ ప్యాడ్స్ మార్చడం, బట్టలు కొనడం, వాటిని విడిగా శుభ్రంగా ఉతికి డెటాల్‌లో వేసి ఆరవేయడం, ఇలాంటి పనులలో నాకు క్షణం తీరికుండేది కాదు. సూర్యుడికి, చంద్రుడికి షిఫ్ట్ డ్యూటీలుంటాయి. బయట ఉద్యోగం చేసేవారు కూడా 24 గంటలు పనిచేయరు. కానీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో తల్లిదండ్రులకు అలా కుదరదు. వాళ్ళు నిద్రపోయినప్పుడైనా అంతగా విశ్రాంతి ఉండదు. అప్పుడు ఎన్నో పనులు చక్కబెట్టుకోవాలి. నీవక్కడ ఎలాగూ ఒంటరిగానే ఉంటున్నావు కాబట్టి, నా దగ్గరకు వచ్చి ఉండిపోతే ఎంతో బాగుండును అని చాలా సార్లనిపించింది. కానీ నీకు నాకంటే ఆస్తే ఎక్కువ అన్న విషయం గుర్తుకు రాగానే చాలా కోపం వచ్చింది. ఇది నేను నీకు వేసిన శిక్ష అని సరిపెట్టుకున్నాను. చిన్నపిల్లలంటే ఫుల్ టైం 24 గంటలు పని అని తెలిసినా నా మనసు కరగలేదు. విరజ జబ్బు పడినప్పుడల్లా రాత్రిళ్ళు ఆకాష్ ఏడుస్తూ ఉంటే నేనే అమ్మను, నాన్నను అయ్యి పెంచాను. బాబు మొదటి పుట్టినరోజు ఎంతో గ్రాండ్‌గా చేశాను. నిన్ను మాత్రం పిలవలేదు. అతిథులందరికీ నీకుంట్లో బాగోలేదని చెప్పేశాను. ఆకాష్ ఎప్పుడు పెద్దగా అవుతాడా? ఎప్పుడు ఈ బాధ్యత తీరుతుందా? అనుకునేవాడిని. కాని నా స్నేహితుడు చెప్పాడు, పిల్లలతో బాధ్యత తీరడం అంటూ ఉండదట. వాళ్ళ చదువు కోసం, తర్వాత ఉద్యోగం కోసం, ఆపై పెళ్లి కోసం, పెళ్ళైన తర్వాత మనుమలు ఎప్పుడు పుడతారా? వీళ్ళిద్దరూ గొడవలు లేకుండా ఉన్నారా? అన్న తాపత్రయంతోనే జీవితమంతా గడుస్తుందట. ఆకాష్‌ని రెండవ సంవత్సరంలో కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. నేనింట్లో ఉన్నప్పుడు విరజ గబగబా వంట చేసేసేది. కానీ చాలా పనులు మిగిలిపోయేవి. ఒక్కోసారి వాడికి ఒంట్లో బాగోలేకపోతే ఆఫీస్‌కి సెలవు పెట్టేసి, అది జీతం నష్టం మీద ఇంట్లో ఉండి ఆకాష్‌ని చూసుకునేవాడిని. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే తల్లిదండ్రులకు వారు ఉరికే జలపాతాలు. వాళ్లకు ఏదైనా అయితే గుండెల్లో అసనిపాతాలు. రెండూ కష్టమైనవి. ఇప్పుడు ఆకాష్ అన్ని అలమారాల్లోని వస్తువులను లాగేస్తున్నాడు. వరద నీరు ఇంట్లోకి వస్తే సామాన్లు ఎలా పైన పెడతామో అలాగే ఇల్లంతా సర్దేశాం. నీటిలో ఉన్న చేపలా తిరుగుతూ ఉంటాడు. దానికి మేము కాపలా కాయక తప్పదు కదా! చంటి పాపకు కంటి రెప్పలా ఉండాల్సిందే కదా! అన్నింటికంటే ముఖ్యం పిల్లలకు స్పెషల్‌గా ఆహారం తయారు చేయడం. అది వారికి తినిపించడం. అదో యజ్ఞం. తీరిక లేని పనుల ప్రభంజనం. విరజకు పురిటి నొప్పులొస్తున్నప్పుడు నేను దగ్గరుండి చూశాను. చాలా బాధపడింది. అప్పుడు తను పడినవి పురిటి నిప్పులా, అంపశయ్య మీద నొప్పులా అని అనిపించింది నాకు. నా ప్రాణం గిలగిలలాడిపోయింది. పిల్లలు చుక్కల్లా ఆకాశం మీద నుండి ఊడిపడరు. మొక్కల్లా భూమిలో నుండి మొలుచుకురారు. తల్లి పేగు తెంచుకొని వస్తారు. భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ ముత్యం, వజ్రం, బంగారం. కాని వారు సముద్రం నుండి, గనుల నుండి, భూమి నుండి తయారు కారు. అమ్మ కడుపులో 9 నెలలు ఉండి బయటికొస్తారు. వారు ఇటుక, సిమెంట్ కారు. కాని తల్లిదండ్రుల రక్తమాంసాలు పంచుకొని పుట్టిన ఆ పసిపరమాత్మలు భావితరం నిర్మాతలు. వారు స్తంభాలు కారు, ఎదిగే బంధాలు. అమ్మా, నీది నాన్నగారిది ప్రేమ వివాహం కావడం వల్ల ఇటు తరపు వారి సహాయం గాని, అటు తరపు వారి సహాయం కానీ నీకు లేదు. నాన్నగారికి క్యాంపుల ఉద్యోగం ఇప్పుడు అర్థమవుతుందమ్మా. నీవు మమ్మల్ని, ముఖ్యంగా ప్రీమెచ్యూర్ బేబీని అయిన నన్ను ఎంత కష్టపడి పెంచావో. ఈ విషయం మాకు ఆకాష్ తెలియచెప్పాడు. నీవు పెంచిన పెంపుదల అమోఘం. నీ చేతుల్లో పెరిగి ఇంతవాణ్ణి అయ్యాను. అది చాలు నాకు. ఆస్తి అంతా రోహిణికి ఇచ్చేసినా నాకు అభ్యంతరం లేదు. నీవు నా దగ్గరకు వచ్చేయమ్మా. అది చాలు. అదే 10,000. ప్రేమతో నీ కుమారుడు చక్కరపాణి. ఇలాంటి అందమైన మంచి కథలను వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి.